ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక టాలెంట్. ప్రచారంలో ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. ఓట్లు మాత్రం తమ వైపే తిప్పుకొని వేయించుకోవడం ఒక కళ. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసి దాదాపుగా 17,000 ఓట్ల తేడాతో ఓడిన గాజువాక మళ్ళీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈసారి అక్కడ భయంకరమైన పోరు సాగింది. నువ్వా నేనా అన్న స్థాయిలో సాగిన ఈ పోరులో టీడీపీ కూటమి గెలుస్తుందా లేక వైసీపీకి పట్టం కడతారా అన్న దాని మీదనే అంతా తర్కించుకుంటున్నారు. గాజువాక సీటు హాటెస్ట్గా మారడానికి మరో కారణం కూడా ఉంది. 3.5 దశాబ్దాల క్రితం తండ్రుల పోటీ పడిన సీటులో ఈరోజు తనయులు పోటీ పడుతున్నారు. 1989లో పెందుర్తిలో అంతర్భాగంగా గాజువాక ఉండేది. ఆ ఎన్నికల్లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ తరపున గుడివాడ గురునాథరావు పోటీ చేశారు. టీడీపీ నుంచి పల్లా సింహాచలం పోటీ పడ్డారు. దాదాపు 20,000 ఓట్ల తేడాతో గురునాథరావు పల్లాను ఓడించారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత గురునాథరావు తనయుడు అమర్నాథ్ మంత్రి హోదాలో ఉంటూ గాజువాక నుంచి వైసీపీ తరపున పోటీకి దిగారు. పల్లా సింహాచలం తనయుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరూ బలమైన సామాజిక వర్గాలకు చెందినవారే, అనుభవము కలిగిన వారు. అయితే పోల్ మేనేజ్మెంట్లో వైసీపీ ముందంజలో నిలిచింది అని పోస్ట్ పోల్ అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో కూటమి వెనకపడింది అని అంటున్నారు. అలాగే ఒక సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి బాగా పడ్డాయని, దాని మీద ఆశలు పెట్టుకున్న కూటమికి కొంత షాక్ కలిగించేలా పరిణామం ఉంటుంది అనే టాక్ అయితే వినిపిస్తోంది. అయితే కూటమి విజయానికి మరో బలమైన సామాజిక వర్గం ఓట్లతో పాటు గతంలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు అన్న సానుభూతి ప్లస్ పాయింట్లు అవుతున్నాయి అని పల్లా వర్గం అంటోంది. విశాఖ జిల్లాలో భీమిలి తరువాత అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం గాజువాక. ఈసారి 69% పోలింగ్ జరిగింది. మొత్తం 3 లక్షలకు పైగా ఓటర్లలో 2 లక్షలకు పైగా ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. మహిళలు పురుషులు సమానంగా ఓట్లు వేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం కూడా తీవ్రంగా ప్రభావం చూపించింది అని భావిస్తున్న గాజువాకలో జెండా పాతేది ఎవరు అన్నదే అందరినీ దొలిచేస్తున్న ప్రశ్న.